మన తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీలో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని పేరే TMUS గ్లోబల్ సొల్యూషన్స్. సో ఇది యుఎస్ఏకి చెందినటువంటి అతిపెద్ద కంపెనీ. భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో హైటెక్ సిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దీన్నే జూన్ 4న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు గారు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కంపెనీ యొక్క ఉత్పత్తులు మనం చూసుకుంటే వీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించి వివిధ సాఫ్ట్వేర్లను ఉత్పత్తి చేస్తూ ఉంటారు, డెవలప్స్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ కానీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్షన్స్ని కానీ ఆల్గారిథమ్స్ని కానీ వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. దానితో పాటు డేటా అనలిటిక్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క సైబర్ నేరాలు జరగకుండా ఉండే విధంగా అరికట్టే విధంగా ఈ యొక్క ఫైర్ వాల్ని బలోపేతం చేయటము, అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీలను డెవలప్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేయడం, ఆటోమేషన్ రంగాన్ని ఇంకెక్కువ డెవలప్ చేయటం, రోబోటిక్ టెక్నాలజీని డెవలప్ చేయడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా TMUS గ్లోబల్ సొల్యూషన్స్ వారు చేస్తారు. సో ఆ కంపెనీనే హైదరాబాద్లో హైటెక్ సిటీలో ప్రారంభించారు. సో ఇది ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. ఇదే దానికి సంబంధించినటువంటి లోగో. సో ఫైనల్గా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ప్రపంచంలోకెల్లా సాంకేతిక పరంగా అభివృద్ధి కాబోతుంది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క టెక్నాలజీ ఈ T-Mobile USA కంపెనీ రావడం ద్వారా ఆవిష్కరణ ద్వారా మనం చెప్పొచ్చు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జర్మనీ దేశంలో ఉన్నటువంటి తురింగియా రాష్ట్రం మధ్య MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరగడం జరిగింది. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏ అంశాలకు సంబంధించి జరిగింది అంటే టెక్నాలజీకి సంబంధించి, నైపుణ్య అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, స్టార్టప్కి సంబంధించి, అదేవిధంగా లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఈ అగ్రిమెంట్స్ అనేటువంటివి జరగడం జరిగింది. సో ఫైనల్గా జర్మనీ దేశంలో ఉన్నటువంటి తురింగి అనేటువంటి ఒక రాష్ట్రం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ అనేటువంటి రాష్ట్రం, ఇలా ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పవచ్చు. అంటే రెండు దేశాలు కూడా కలిసి టెక్నాలజీని డెవలప్ చేస్తాయి, స్కిల్ని పెంచుతూ ఉంటాయి, స్టార్టప్లను ఏర్పాటు చేస్తాయి, లైఫ్ సైన్సెస్ సో జీవ సైన్సెస్లోన జీవ సాంకేతికతలో ఇంకా ఎక్కువ అభివృద్ధిని చేయబోతూ ఉన్నాయి ఈ అగ్రిమెంట్లో భాగంగా. ఇంకొక అంశం మనం చూద్దాం. సో ఇక్కడ ప్రపంచ దేశాలకి చెందినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ 500 గ్లోబల్ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేసేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వము అడుగులు వేస్తూ ఉంది. లైక్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ 500 లిస్టెడ్ కంపెనీస్లో ఆ లిస్టెడ్కి సంబంధించినటువంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, దాన్ని GCC అని అంటాం. సో వీటిని తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఆస్పెక్ట్స్లో ఇంకొక అడుగును ముందుకు వేశారు. ఆ ఆస్పెక్ట్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా అంటే భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణాఫ్రికా మధ్య అగ్రిమెంట్స్ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు అంటే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడము, మెడికల్ టూరిజంని డెవలప్ చేయడం. అర్థమైందా? సో ఇందాక చూసినటువంటి స్లైడ్లో ఏం చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రము జర్మనీ మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఏ ఆస్పెక్ట్స్లో? ఈ GCC అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశం. మళ్ళీ ఇప్పుడు ఎవరితో జరిగింది? తెలంగాణ దక్షిణాఫ్రికాతో జరిగింది. సో ఏ రంగాలపైన? నైపుణ్య అభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, అదేవిధంగా మెడికల్ టూరిజానికి సంబంధించి ఈ ఉద్దేశం అన్నమాట. అర్థమైందా? ఇంకొక అంశం, ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్నటువంటి వైద్యపరమైనటువంటి వసతులు ఏ దేశాల్లో కూడా లేవు. అంటే అంత హై అండ్ టెక్నాలజీ భారతదేశంలో ఉంది, ప్లస్ చీప్ మెడికల్ ట్రీట్మెంట్ అనమాట. సో ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ రేటుకు అందుతూ ఉంటుంది. మెరుగైనటువంటి వైద్యము అతి తక్కువ ఖర్చుకి భారతదేశంలో దొరుకుతుంది.
సో అందుకోసమే ప్రపంచ దేశాల నుంచి కూడా మన ఇండియాకి వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ కోసం. లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా మన భారతదేశానికి వస్తూ ఉంటారు. లైక్ భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిమ్స్లో ట్రీట్మెంట్ కోసం, వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే మనం యూఎస్ఏ లాంటి దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి తక్కువ అవుతూ ఉంటాయి. ఆ ఉద్దేశం అనమాట. సో కాబట్టి ఎక్కువ టూరిస్టులు లైక్ ఇటు పాకిస్తాన్ నుంచి అయినా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయినా రకరకాల దేశాల నుంచి వస్తూ ఉన్నారు. సో అలా ఆ టూరిస్టులను అండ్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెడికల్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారిని మన రాష్ట్రంలోకే హైదరాబాద్ ప్రాంతానికి ఆకర్షించేటువంటి ఆస్పెక్ట్స్తో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్లియర్? ఇంకొక అంశం, మరి దీనికి సంబంధించి ఈ దక్షిణాఫ్రికాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సో పాల్ మాషటిలేతో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అవ్వటం జరిగింది. ఇంకొక అంశం, మన ఇక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫ్యూచర్ సిటీని, భారత ఫ్యూచర్ సిటీని అండ్ నాలెడ్జ్ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో డిస్కషన్ చేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క ఇంట్రెస్ట్ కనిపించిందని చెప్తూ ఉన్నారు. క్లియర్? సో ఇంకొక అంశం, డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. సో దానికి కూడా రావాలి అంటూ కూడా ఆహ్వానాన్ని అందించారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2026లో గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది జరగబోతుంది అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా దీనికి సంబంధించి మరి డేట్ ఎప్పుడు, వెన్యూ ఎక్కడ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ ఇక ఫ్యూచర్లో మనకు వస్తే కనుక నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఇవి ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగి ఉంది. లైక్ బయో ఏషియా సమ్మిట్ జరిగింది. సో అది ఎక్కడ జరిగింది అనేటువంటి క్వశ్చన్ ఇచ్చున్నారు. సో బయో ఏషియా సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది అని క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి అట్లాంటి సమ్మిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చినప్పుడు నేను డేట్ చెప్తాను, అట్ ద సేమ్ టైం వెన్యూ కూడా చెప్తాను. క్లియర్? చూద్దాం ఫ్యూచర్లో. ప్రస్తుతం అయితే డేట్స్ ఇంకా మనకి అనౌన్స్ చేయాలి గవర్నమెంట్. ఇంకొక అంశం, ఇక్కడ హైవేలను అంటే నేషనల్ హైవేలను డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి నేను మ్యాప్ చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్, జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి, కొత్త రోడ్లను వేయడానికి నిధులను మంజూరు చేయడం జరిగింది. సో ఈ హైవేలు కొన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఉంటాయి. లైక్ ఆర్మూర్ నుంచి జగిత్యాల వరకు, జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు, మళ్ళీ ఇంకొక రూటు జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఈ యొక్క నేషనల్ హైవేలను వేస్తూ ఉన్నారు. సో వేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫండ్స్ అంతా కూడా సెలెక్షన్ అవ్వడం జరిగింది. లైక్ ఈ ఆర్మూర్ నుంచి జగిత్యాలకు వెళ్తాం కదా, ఆ హైవే నెంబర్ ఎంత? సో నేషనల్ హైవే నెంబర్ వచ్చి 63. సో ఆర్మూర్ టు జగిత్యాల ఉన్న హైవే నెంబర్ NH 63. అదేవిధంగా జగిత్యాల నుంచి మంచిర్యాలకు ఉన్నటువంటి హైవే నెంబర్ కూడా NH 63నే. క్లియర్? సో ఈ హైవేలు కనెక్ట్ చేస్తున్నాయి. సో ఫైనల్గా ఈ హైవేలు ఏవైతే ఉన్నాయి, ఇంకొక హైవే మనం మిస్ అయ్యాం. లైక్ ఇక్కడ నుంచి చూడండి, జగిత్యాల నుంచి కరీంనగర్కు మధ్య ఉన్నటువంటి హైవే NH 563 ఈ హైవేలు. సో ఇవి హైవేల యొక్క నెంబర్లు ఇవి. ఈ హైవేల మీదుగా కొన్ని సిటీలు ఉన్నాయి, ఇక్కడ నగరాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ జోన్లు కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఆ నగరాలని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఈ హైవేల మీదుగా అంటే లైక్ ఏవైతే హైవేలు చెప్తున్నామో ఇది 4 లైన్ హైవేస్. సో 4 వరుసలో ఉండేటువంటి హైవేస్ ఇవి. సో ఇవి ఈ హైవేల మీద కొన్ని ఆర్థిక కేంద్రాలు లైక్ సిద్దిపేట అని, వరంగల్ అర్బన్ అని, నిజామాబాద్ అని, సిద్దిపేట అని ఈ ప్రాంతాల్లో మెగా ఫుడ్ పార్క్లను డెవలప్ చేయబోతున్నారు. ఇంకా దాని తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫిషింగ్ సీ ఫుడ్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి హైవేల మీదనే ఉంటాయి. సో వాటిని డెవలప్ చేస్తారు అనమాట. సో ఇవి డెవలప్ చేసినప్పుడు బిజినెస్ ఈజీగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటువంటి ఈజీగా చేసుకోవచ్చు. లైక్ ఫినాన్షియల్ సెంటర్లుగా సిద్దిపేట, వరంగల్ అర్బన్, SEZలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్, నిజామాబాద్ సిద్దిపేటలోని పార్కులు మెగా ఫుడ్ పార్కులుగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిషింగ్ సీ ఫుడ్ క్లస్టర్గా డెవలప్ చేయబోతున్నారు. క్లియర్?
సో ఇక దాని తర్వాత సామాజిక కేంద్రాలుగా చూసుకుంటే వేములవాడ, కొండగట్టు, నాగనూర్ ఫోర్ట్, ధర్మపురి, కాళేశ్వరం, లోయర్ మనేర్ డ్యామ్, కిలా పోర్ట్, వీటిని సామాజిక కేంద్రాలు. దాంతోపాటు ఏరియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు లైక్ నిజామాబాద్, లింగంపేట, జగిత్యాల, పెద్దపల్లి, కోరట్ల, మంచిర్యాల, పొద్దూరు, గంగాధర, కరీంనగర్ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లను డెవలప్ చేయబోతూ ఉన్నారు. క్లియర్. సో ఇది ఈ హైవేల ద్వారా చేసేటువంటి కార్యక్రమం. మరి ఇలా డెవలప్ చేస్తున్నారు చూసారా, ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్నాయి కదా, నేషనల్ హైవేస్ వేస్తున్నారు కదా, ఆ వేయటానికి సంబంధించినటువంటి స్కీమ్ ఏది అంటే దాని పేరు, ఆ స్కీమ్ని పిఎం గతి శక్తి అని పిలుస్తూ ఉంటాం. క్లియర్. సో లైక్ ప్రధానమంత్రి గతి శక్తి, ప్రధానమంత్రి గతి శక్తి అని పిలుస్తూ ఉంటాం. సో ఈ స్కీమ్ ద్వారా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారతదేశంలో డెవలప్ చేస్తూ ఉన్నారు అనేక రాష్ట్రాలలో. దీనికి సంబంధించి బడ్జెట్ మనం తీసుకుంటే బడ్జెట్ 7,597 కోట్ల రూపాయల ఆ బడ్జెట్ని కేటాయించారు. సో దాదాపు ఈ యొక్క హైవే లెంత్ అనేటువంటిది 190 కిలోమీటర్ల మేర ఉంటుంది. సో స్కీమ్ వచ్చేసి పిఎం గతి శక్తి అనేటువంటిది. సో ఈ స్కీమ్ కింద ఇది లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి లైక్ ఇండియన్ రైల్వేస్, సో భారతీయ రైల్వేస్ ఏం చేశారు అంటే కొత్తగా ఒక 19th రైల్వే జోన్ని ప్రారంభించారు. ఆ రైల్వే జోన్ అనేటువంటిది కొత్తగా అంటే దాన్ని ఏం చేశారు అంటే గతంలో ఉన్నటువంటి రైల్వే జోన్ ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుందో సో దాన్ని విడగొట్టారు అనమాట. సో గతంలో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి విడగొట్టారు కొంత ప్రాంతం. దాని తర్వాత ఒడిశాకు సంబంధించినటువంటి భువనేశ్వర్ ప్రాంతానికి సంబంధించి ఏదైతే రైల్వే జోన్ ఉందో, ప్రాంతం ఉందో, రైల్వే జోన్ కింద ఏదైతే ఉందో దాన్ని కొంత తీసుకొచ్చి మర్జ్ చేసి కొత్తగా రైల్వే లైన్ని అంటే కొత్తగా రైల్వే జోన్ని ప్రారంభించారు. క్లియర్. సో అలా ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఈ సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో, సౌత్ సెంట్రల్ రైల్వే దాన్నే దక్షిణ మధ్య రైల్వే అంటామో, సో దానిలో కొంత పార్ట్ ఆంధ్రాకి వెళ్ళింది కదా. సో మిగిలినటువంటి పార్ట్కి సంబంధించి బౌండరీలను డిసైడ్ చేశారు. సో అదే ఇన్ఫర్మేషన్ మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఏదైతే మనకి అటుపక్క వెళ్ళిపోయింది కదా, ఉన్నదాని ప్రకారం చూసుకుంటే బౌండరీని అడ్జస్ట్ చేశారు. సో దాని ప్రకారం చూసుకుంటే కొత్త సరిహద్దులు స్టార్ట్ అయినాయి. సో కొత్త సరిహద్దులతో దక్షిణ మధ్య రైల్వే యొక్క విధులను నిర్వహిస్తుంది. సో ఇదంతా కూడా 1 జూన్ 2026 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 1 జూన్ 2026 నుంచి 19th రైల్వే జోన్ ఏదైతే మనకి సౌత్ కోస్ట్ రైల్వే అంటామో అది వర్కింగ్లోకి వచ్చింది. ఆ సౌత్ కోస్ట్ రైల్వేలో కొంత పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి తీసుకున్నది, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి తీసుకున్నాం. సో ఏదైతే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా సౌత్ సెంట్రల్ రైల్వే ఉందో దాని నుంచి తీసుకోవడం జరిగింది. సో అది ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా ఇప్పుడు అదంతా తీసేస్తే లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఏదైతే ఉందో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉందో ఆ రైల్వేలో ఉన్నటువంటి రాష్ట్రాలు మనం తీసుకుంటే తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్నమాట. సో ఇప్పుడు ఇవి ప్రజెంట్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటివి. సో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మెజారిటీ రూట్ తీసుకుంటే తెలంగాణకే ఉంది. సో తెలంగాణకి దాదాపుగా 1990 కిలోమీటర్ల మేర రూట్ ఉంది. ఇది టోటల్గా ఇది రన్నింగ్ ట్రాక్ తీసుకుంటే 3,183 కిలోమీటర్ల మేర రన్నింగ్ ట్రాక్ ఉంది. సో ఉన్న ఆ దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి ఉన్న ఏరియాలో విస్తీర్ణంలో చూసుకుంటే టోటల్ హైయెస్ట్ వచ్చేసి తెలంగాణ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, మధ్యప్రదేశ్ ఉంది అనమాట. ఇక దాని తర్వాత డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే తెలంగాణలో డివిజన్లో చూసుకుంటే మనకి సికింద్రాబాద్ డివిజన్, హైదరాబాద్ డివిజన్, నాందేడ్ డివిజన్ ఉంది. సో సికింద్రాబాద్ డివిజన్ కింద దాదాపుగా రూట్ కిలోమీటర్లు 1,836 కిలోమీటర్లు ఉన్నాయి. రన్నింగ్ ట్రాక్ కిలోమీటర్లు ఏమో 3,068 కిలోమీటర్లు ఉంది. సో హైయెస్ట్గా సికింద్రాబాద్ ఉంది. తర్వాత చూస్తే సెకండ్ హైయెస్ట్గా నాందేడ్ మహారాష్ట్రలో ఉంటుంది. తర్వాత హైదరాబాద్. సో ఇది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్. మరి దీనికి సంబంధించి ఎటువంటి అంశాలు మనం నేర్చుకోవాలి అంటే లైక్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది. సో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. అర్థమైందా? దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంది? సికింద్రాబాద్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటీవల ఏర్పాటు చేసినటువంటి హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని సౌత్ కోస్ట్ రైల్వేస్ అని అంటాం. దాని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది.
మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్ బై వన్ డిస్కస్ చేస్తాను. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఆ యొక్క రైల్వే జోన్ పేరు ఏమిటి, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఏముంది అనేది గుర్తుపెట్టుకోండి. సో దీనిపైనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. లైక్ నార్త్ సైడ్ చూస్తే నార్థన్ రైల్వేస్ ఉంది, హెడ్ క్వార్టర్ ఢిల్లీ. నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్, నార్త్ ఫ్రంటియర్ రైల్వే గౌహతి, ఈస్టర్న్ రైల్వేస్ కోల్కతా, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ తెలంగాణకు చెందింది. సో ఇది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఇది 1966లో ఏర్పాటు చేశారు. సో దీని కింద జోన్స్ మనకి ఇప్పుడు ఏమున్నాయి, 3 జోన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, యాజ్ వెల్ యాజ్ నాందేడ్ ఉంది. సో ఈ జోన్స్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయండి, తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి సౌత్ సెంట్రల్ రైల్వేలకు వచ్చినాయి. నెక్స్ట్ సౌత్ రైల్వే, సదరన్ రైల్వే చెన్నై, సెంట్రల్ రైల్వే ముంబై, వెస్టర్న్ రైల్వే ముంబై, సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్బాలి, నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్, నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్రాజ్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ భువనేశ్వర్ అండ్ ఇది ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్, నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్, కొంకన్ రైల్వే నావీ ముంబై, సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం. ఇది కొత్తది అనమాట, ఇప్పుడు రీసెంట్గా ఏర్పాటు చేసింది. సో సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఉంది. సో దీనిలో జోన్స్ మనం చూసుకుంటే లైక్ డివిజన్స్ చూస్తే గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్, విశాఖపట్నం డివిజన్ అండ్ విజయవాడ డివిజన్. సో టోటల్గా 4 డివిజన్లు వచ్చి ఆ సౌత్ కోస్ట్ రైల్వేలకు వచ్చినాయి. సో సౌత్ సెంట్రల్ రైల్వేకి ఏ డివిజన్లు వచ్చినాయి, నాందేడ్ డివిజన్ వచ్చింది, సికింద్రాబాద్ డివిజన్ వచ్చింది అండ్ హైదరాబాద్ డివిజన్ వచ్చింది. ఇక దాంతోపాటు మెట్రో రైల్ కోల్కతా. సో ఇది హెడ్ క్వార్టర్ కోల్కతాలోనే ఉంది. సో ఇవి టోటల్గా మనకి భారతదేశంలో 19 రైల్వే జోన్స్ ఉన్నాయి. టోటల్ కొత్త దాంతో కలుపుకుంటే 19 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్గా 20 ఫ్యూచర్లో రావచ్చు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రపోజల్ ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇంకొక రైల్వే జోన్ పెట్టేటువంటి ప్రపోజల్ ఉంది. అది కూడా యాక్సెప్ట్ అయితే 20 రైల్వే జోన్స్ ఇండియాలో అవుతాయి. ప్రస్తుతానికైతే 19 ఉన్నాయి. ఓకేనా, మీకు బుక్స్లో అయితే ఏముంటుంది అంటే 18 రైల్వే జోన్స్ అని ఉంటాయి. ఎందుకు అంటే కొత్త దాంట్లో అప్డేషన్ లేదు కాబట్టి. సో ఫైనల్గా మనం అప్డేట్ చేసుకోవాలి. వీ హ్యావ్ 19 రైల్వే జోన్స్ ఇన్ ఇండియా. సో టోటల్గా 19 రైల్వే జోన్స్ ఉంటే దీనిలో అతి ప్రాచీనమైనటువంటిది ఎప్పుడో పురాతనంలో ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్ ఏమైనా ఉందా అంటే ఫస్ట్ రైల్వే జోన్గా చెప్పొచ్చు. వాట్ ఈస్ దట్? సో 1951లో ఏర్పాటు చేసినవి. వీ హ్యావ్ 3 రైల్వే జోన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడవచ్చు, సదరన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే. సో ఇవి 1951లో ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్స్. సో రీసెంట్గా ఏర్పాటు చేసింది చూసుకుంటే సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఇంకొక అంశం మనం చూద్దాం. సో ఇకపై ఈ సహకారం తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం అనేటువంటిది కనిపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి కోఆపరేటివ్ పాలసీ అనేటువంటిది ఉంటుందండి. వీ హ్యావ్ కోఆపరేటివ్ పాలసీ, దాన్ని స్టేట్ కోఆపరేటివ్ పాలసీ అని అంటాం. సో కోఆపరేటివ్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే సహకార రంగం అని అంటాం. అంటే సహకార రంగం అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో లేదా ప్రాంతాల్లో అంటే అంటే లైక్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒక 10 మందో లేదా ఒక 15 మందో ఒక గ్రూప్గా జాయిన్ అవుతారు. ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి వాళ్ళు పంటలు పండించడమో, వ్యవసాయం చేయడమో, పాల ఉత్పత్తి చేయడమో, బ్యాంకింగ్ రంగాలను చేయడమో చేస్తూ ఉంటారు. లేదా స్వయం సహాయ సంఘాలకు ఏర్పడి వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో అలా 10 మందో 15 మందో ఒక గ్రూపుగా కూర్చొని అంటే ఉండి వాళ్ళు ఏం చేస్తుంటారు, డిఫరెంట్ యాక్టివిటీస్, వ్యవసాయం చేయడము, బ్యాంకింగ్ సేవలు చేయడం, బ్యాంకింగ్ రంగం యొక్క కార్యక్రమాలు చేయడం, పాలు ఉత్పత్తి చేయడం, వస్తువులను ఉత్పత్తి చేయడం, కార్పెట్లను ఉత్పత్తి చేయడం చేస్తూ ఉంటాం చూసారా. సో దాన్ని ఏమంటామంటే కోఆపరేటివ్ సొసైటీ అని అంటాం. అలా కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది, దాన్ని స్టేట్ కోఆపరేటివ్ పాలసీ. సో ఈ స్టేట్ కోఆపరేటివ్ పాలసీని అనుసరించి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. దాన్నే ఈ కోఆపరేటివ్ అని చెప్తున్నాం. సో వి కాల్ ఇట్ యాజ్ ఈ కోఆపరేటివ్. దాన్ని ఏమంటాం, ఈ సహకారం అని అంటాం. దాన్ని ఈ సహకారం అని అంటామండి.
సో ఫైనల్గా ఈ సహకారం ఏదైతే ఉందో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ప్రజలు ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి వర్క్స్ చేస్తున్నారు కదా, సో వాళ్ళలో టెక్నాలజీని ఇంపార్ట్ చేయడం. సో వాళ్ళల్లోనే ఈ యొక్క టెక్నాలజీని ఇంపార్ట్ చేయడం అంటే నథింగ్ బట్ టెక్నాలజీని వాళ్ళలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో టెక్నాలజీని అడాప్ట్ చేయడం. లైక్ ఎలక్ట్రానిక్ మోడ్లో పాస్ పుస్తకాలు ఇవ్వటము, ఎలక్ట్రానిక్ రిజిస్టర్లు మెయింటైన్ చేయడం, ఎలక్ట్రానిక్ గ్రూప్స్ ఫామ్ చేయడం, ఎలక్ట్రానిక్ మీటింగ్స్ పెట్టడం. సో అవన్నీ కూడా చేయబోతున్నారు. సో ఇది ఒక పాలసీ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకొచ్చిన పాలసీ. ఇంకొక అంశం, సో లైక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి యొక్క కనీస వేతనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. సో లైక్ తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను పెంచారు. సో గతంలో ఏముండేది అంటే ఈ యొక్క ఉపాధి రంగాలు 10 మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే 10 రంగాలను కాస్త 77 రంగాలుగా మార్చారు. సో 77 రంగాలుగా మార్చి ఆ 77 రంగాలకు అనేక బెనిఫిట్లను అందిస్తున్నారు. సో దానిలో భాగంగా చూసుకుంటే ఇక్కడ ఈ కార్మికులకు మినిమం వేజెస్ని ఇస్తూ ఉన్నారు. లైక్ అన్స్కిల్డ్ కేటగిరీ కింద కనీస వేతనాన్ని 12,750 రూపాయల నుంచి 16,000కు పెంచారు. అంటే మినిమం కూలీ లేదా వేతనం వేజెస్ అనేటువంటివి శాలరీస్, మంత్లీ శాలరీస్ అనేటువంటిది సో అన్స్కిల్డ్ వర్కర్స్ అయి ఉంటే వాళ్ళకి కనీసం నెలకు వచ్చేప్పటికి 16,000 రూపాయలు ఇవ్వాలి. ఓకేనా. సో గతంలో 12,750 రూపాయలు ఉండేది, ఇప్పుడు 16,000. సెమీ స్కిల్డ్ కేటగిరీలో చూసుకుంటే గతంలో 13,152 రూపాయలు ఉండేది. సో దాన్ని 17,000కు పెంచారు. స్కిల్డ్ కేటగిరీలో గతంలో 13,772 రూపాయలు ఉండేది. సో దానిని 18,500 రూపాయలకు పెంచారు. 18,500 రూపీస్ అయింది. 18,500 రూపాయలు పెంచారు. ఏ కేటగిరీలో? స్కిల్డ్ కేటగిరీలో. తర్వాత హైలీ స్కిల్డ్ కేటగిరీలో మినిమం శాలరీ గతంలో చూసుకుంటే 14,607 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఎంత చేశారు? 20,000 రూపీస్ చేశారు అనమాట. సో ఈ పెరిగినటువంటి ధరల ప్రకారమే ఈ యొక్క కార్మికులకు వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. దానికంటే తక్కువ చెల్లించడానికి వీల్లేదు. సో ఇట్ ఈస్ అ మినిమం వేజ్ లెవెల్స్ అనమాట. సో దీనివల్ల దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపుగా 1,11,00,000 మంది బెనిఫిట్ అవ్వబోతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో అర్థమైందా? సో ఇట్ ఈస్ ద మినిమం వేజ్ లెవెల్స్. సో ఇది మనకి June 1 నుంచే అమల్లోకి వస్తుంది. ఈ వేజ్ లెవెల్స్ అనేటువంటివి June 1న అంటే ఈ సంవత్సరమే 2026 నుంచి కూడా అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క పాలసీ. ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఒకటి చూద్దాం. స్కీమ్ పేరు వి కాల్ ఇట్ యాజ్ విబిజీ రామ్జీ అనేటువంటి స్కీమ్ అనమాట. ఇది కొత్త పేరు వినటానికి కొత్తగా ఉంది. విబిజీ రామ్జీ వినటానికి కొత్తగా ఉంది, బట్ ఇది కొత్తదే కాదు, ఆల్రెడీ పాతదే. సో కాకపోతే పేరు మార్చారు. గదే ఎంజీ నరేగా అని అంటాం. సో దానినే ఎంజీ నరేగా అని అంటాం. సో ఎంజీ నరేగా పేరు మార్చి విబిజీ రామ్గా మార్చారు. సో ఇది దీంట్లో కొంత చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏమిటి అనేటువంటిది నేను చెప్తాను. సో 1 by 1 నేను చెప్తాను. సో లెట్స్ సీ హియర్. లైక్ ఎంజీ నరేగా అంటే కరువు పని అని చెప్తూ ఉంటాం. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అంటాం. 2005లో ఇది అమల్లోకి రావడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అని అంటాం. వ్యత్యాసం చూస్తే ఎంజీ నరేగా కింద 100 రోజులు పని కల్పించడం, ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీసం 100 రోజులు పని కల్పించడం, అది 125 రోజులు. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అన్స్కిల్డ్కి అన్ఆర్గనైజ్డ్కి ఉపాధిని కల్పించడం, ఇది కూడా సేమ్ అదే. సో ఇక్కడ ఎంజీ నరేగా కింద 15 రోజుల్లో పని కల్పించాలి. ఇక్కడ కూడా విబిజీ రామ్ కింద అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో పనిని కల్పించాలి. సో వేతనాల చెల్లింపు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వేస్తున్నారు. ఇక ఈ పాత స్కీమ్ కింద కొత్త స్కీమ్ కింద, ఇది పాత స్కీము, అది గది కొత్త స్కీమ్. నెక్స్ట్ పనుల రకాలు చూసుకుంటే మట్టి పనులు చేయించడము, నీటి సంరక్షణ పనులు చేయించడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం. ఇక్కడ చూసుకుంటే విబిజీ రామ్ కింద నీటి భద్రత, సో వాటర్ కన్జర్వేషన్, గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు, జీవనోపాధి, అదేవిధంగా ఆస్తుల యొక్క సృష్టి, పర్యావరణ పరిరక్షణ అనేటువంటి కార్యక్రమాలు.
సో జాబ్ కార్డ్ ఇస్తారు, ఎంజీనీర్ కింద జాబ్ కార్డ్ ఇస్తారు, బట్ విబిజీ రామ్ కింద ఈ కేవైసీ కంప్లీట్ చేశాక జాబ్ కార్డ్ అనేటువంటిది ఇస్తారు అనమాట. సో దీని అమలు తేదీ 2005 ఫిబ్రవరి 2 నుంచి అమల్లో ఉంది. బట్ ఇది విబిజీ రామ్ మాత్రం 1 జూలై 2026 నుంచి అమల్లోకి వస్తుంది. సో మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది, అక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది. సో నిధులు చూసుకుంటే ఇక్కడ 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంజీనరేగా కింద. బట్ ఇక్కడ విబిజీ రామ్ కింద ఏమవుతుంది అంటే 60% నిధులను, ఇక్కడ 60% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులను స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అంటే 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు ఆ విబిజీ రామ్జీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెచ్చించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఇది ఈ యొక్క రెండింటికి మధ్య ఉన్నటువంటి చట్టాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.